సైన్స్ అండ్ మొరాలిటీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నా పేరు చైతన్య కిరణ్. గత వీడియోలో ఏది ఉత్తమ చర్య అన్న ప్రశ్నకు వివిధ అభిప్రాయాలను సమన్వయం చేయడం గురించి చర్చించాం. మనిషికి ఉత్తమ చర్యలను నిర్దేశించడంలో ఒకప్పుడు మతం కీలక పాత్ర పోషించింది. నేటి ఆధునిక శాస్త్ర సాంకేతిక యుగంలో మతం ఆ పాత్రను పోషించగలుగుతోందా? సైన్స్ యుగంలో మతం పాత్రను ఈ వీడియోలో చర్చిద్దాం. మొదటిగా మతం గురించి, సైన్స్ గురించి ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్ ఏం చెప్పారో చూద్దాం. గత వీడియోలో ఐన్స్టీన్ వ్యక్తిగత దేవునిపై నమ్మకం లేదని ప్రకటించిన విషయం చూశాం. వ్యక్తిగత దేవునిపై నమ్మకం లేని ఐన్స్టీన్ మతం మరియు సైన్స్ గురించి చెప్పిన అభిప్రాయం మనలో చాలామందికి తెలుసు. ఒకసారి గుర్తు చేసుకుందాం. వ్యక్తిగత దేవునిపై నమ్మకం లేని ఐన్స్టీన్ ఎందుకని మతం, సైన్స్ రెండూ మనిషికి అవసరమని చెప్పాడు? మత పెద్దలను మెప్పించడానికి చెప్పాడా, లేక వేరే కారణాలు ఉన్నాయా? అసలు మతం గురించి ఐన్స్టీన్ అభిప్రాయాలు ఏమిటి? ఇప్పుడు చూద్దాం. ద వరల్డ్ యాజ్ ఐ సీ ఇట్ పుస్తకంలో ఇలా ఉంది. మతం ఆవిర్భావానికి భయం మొదటి కారణమని, మనిషి ఎదుర్కొనే సంఘటనలకు కారణాలు తెలియకపోవడం రెండవ కారణమని ఐన్స్టీన్ అభిప్రాయపడ్డాడు. ఆది మానవులకు వారు భయపడే శక్తులకు మధ్య పూజారిగణం ఏర్పడి మధ్యవర్తిగా స్థిరపడడం ద్వారా మతం ఆవిర్భవించింది. ప్రజలపై క్రమంగా ఆధిపత్యం ఏర్పరచుకున్న పూజారిగణం పరస్పర ప్రయోజనాల కొరకు పాలకులతో కలిసి పనిచేశారు. కాలక్రమేణా సాంఘిక భావోద్వేగాలు, అనుభూతులు కూడా మతం స్థిరపడిపోవడానికి కారణమయ్యాయి. అసలు మతం అంటే ఏమిటో ఐన్స్టీన్ ఏం చెప్పాడో చూద్దాం. ఐడియాస్ అండ్ ఒపీనియన్స్ పుస్తకంలో ఇలా ఉంది. మతానికి రూపం ఏముంటుంది? అందుకని మత బోధనలను పాటించే వ్యక్తి లక్షణాల ద్వారా ఐన్స్టీన్ మతాన్ని విశ్లేషించాడు. ఐన్స్టీన్ ప్రకారం వ్యక్తిగత స్వార్థం వీడి మతం చెప్పే ఉన్నత విలువలను పాటించే వారిని మతస్థులుగా గుర్తిస్తున్నాడు. ఇంకా మతానికి సైన్స్కు మధ్య ఏర్పడిన ఘర్షణ కూడా మతం పట్ల, సైన్స్ పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల ఏర్పడిందని ఐన్స్టీన్ అభిప్రాయపడ్డాడు. మతానికి ఐన్స్టీన్ నిర్వచనం ఇలా ఉంది. మతానికి ఐన్స్టీన్ నిర్వచనం మనిషి తన విలువలను, లక్ష్యాలను పూర్తిగా తెలుసుకోవడానికి మానవాళి యుగయుగాలుగా సాగిస్తూ వస్తున్న ప్రయత్నం. అంతేకాకుండా ఆ విలువల, లక్ష్యాల ప్రభావాన్ని బలపరచడం, ఇంకా విస్తరించడం. ఈ అర్థంలో మతం మరియు సైన్స్ల పరిధిని ఐన్స్టీన్ తన పుస్తకంలో వివరించాడు. ఐన్స్టీన్ సైన్స్ వితౌట్ రిలీజియన్ ఈజ్ లేమ్ అని ఏ సందర్భంలో చెప్పాడో మీరు ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు చూద్దాం. మనిషిలో సత్యాన్ని ఆవిష్కరించాలి, జ్ఞానాన్ని పొందాలి అనే గాఢమైన ఆకాంక్షకు మూలాధారం మతం నుండే లభిస్తుందని ఐన్స్టీన్ అభిప్రాయం. మతం, సైన్స్ రెండు ఒకదానికొకటి శత్రువులు కాదని, మతం అంటే ఉన్నత లక్ష్యాలు, విలువలు కలిగి ఉండడం,
అని చెప్పిన ఐన్స్టీన్ కాస్మిక్ రిలీజియన్ను ప్రతిపాదించాడు. దానిని మరొకసారి చూద్దాం. కానీ ప్రస్తుతం ఉన్న మతాలలో ఐన్స్టీన్ను ఆకట్టుకున్న మతం ఏదైనా ఉందా? ఒకసారి చూద్దాం. మనిషికి ఒక దశ దాటిన తర్వాత వ్యక్తిగత జీవితం జైలులో బందీగా అనిపిస్తుందని, ఈ విశ్వం లేదా ప్రకృతి లేదా మరింత ఉన్నతమైన దానిలో ఏకమై అందులో భాగం కావాలని, తద్వారా సంపూర్ణత అనుభవించాలని మనిషి కోరుకుంటాడని ఐన్స్టీన్ అభిప్రాయం. దీనిని విశ్వమత భావనగా ఐన్స్టీన్ వర్ణించాడు. బౌద్ధ మతం ఈ భావనను బలంగా కలిగి ఉందని ఐన్స్టీన్ గుర్తించాడు. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మతం గురించి ఏం చెప్పారో చూద్దాం. శాస్త్రీయ ఆవిష్కరణలు పెరిగి మత గ్రంథాలలోని అనేక విషయాలను తప్పని రుజువు చేస్తున్న సందర్భంలో మతం యొక్క మౌలిక ఆలోచనలను విశ్లేషించిన ప్రముఖులలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకరు. ద బుద్ధ అండ్ హిజ్ ధమ్మ పుస్తకంలో ఇలా ఉంది. ఎప్పుడైతే ఒక చర్య ఉత్తమమైనదా కాదా అనేది నైతికత ఆధారంగా ప్రశ్నిస్తామో ఆ సందర్భంలో మతం విలువ చర్చలోకి వస్తుందని, శాస్త్రీయ జ్ఞానం మరియు ప్రాచీన జ్ఞానం మధ్య తేడాల వలన మనిషి తక్కువ మూఢనమ్మకాల వైపు ఎక్కువ తార్కికత ఉండేలా ఆలోచిస్తాడని, అలాగే న్యాయం అంటే ఏమిటి అనే ప్రశ్న వచ్చినప్పుడు మతాలు చెప్పిన విషయాలను ప్రశ్నించేలా చేస్తాయని డాక్టర్ అంబేద్కర్ అభిప్రాయం. మత గ్రంథాలపై ప్రశ్నలను సంధించడంతో పాటు అసలు మానవ సమాజానికి మతం అవసరమా అనే విషయాన్ని కూడా డాక్టర్ అంబేద్కర్ బుద్ధ అండ్ ఫ్యూచర్ ఆఫ్ హిజ్ రిలీజియన్ పుస్తకంలో స్పష్టం చేయడం జరిగింది. డాక్టర్ అంబేద్కర్ అభిప్రాయం ఇలా ఉంది. మానవ సమాజంలో చట్టాల పాత్ర పరిమితమైందని, మతం అంటే నైతిక విలువల మార్గదర్శి అనే అర్థంలో ప్రతి సమాజానికి మతం అవసరమని డాక్టర్ అంబేద్కర్ అభిప్రాయం. మనుషులకు మతం అవసరమైనప్పుడు ఏ మతం అవలంబించాలి అన్న ప్రశ్నకు మతాలను కొన్ని ప్రమాణాల ద్వారా అంబేద్కర్ విశ్లేషించడం జరిగింది. ఆ ప్రమాణాలు ఇలా ఉన్నాయి. డాక్టర్ అంబేద్కర్ విశ్లేషణ ప్రకారం మతం సైన్స్కు అనుగుణంగా ఉండాలి. అలాగే స్వేచ్ఛ, సమానత్వం, సహోదర భావాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఐన్స్టీన్ వ్యక్తి పాటించే విలువలను బట్టి మతాన్ని పరిశీలిస్తే డాక్టర్ అంబేద్కర్ మత గ్రంథాలను విశ్లేషించి మానవాళి మొత్తానికి ఏ మతం యోగ్యమైనదో సూచించడం జరిగింది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. బౌద్ధ మతం ఒక్కటే ఆధునిక ప్రపంచానికి తగిన మతమని అభిప్రాయపడిన డాక్టర్ అంబేద్కర్ బౌద్ధ మతం వ్యాప్తి జరగాలని ఆశించి తన అనుచరులకు కర్తవ్యాలను సూచించడం జరిగింది. బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడం అంటే మానవాళికి సేవ చేయడమని, కాబట్టి బౌద్ధ మతాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నది డాక్టర్ అంబేద్కర్ ఆకాంక్ష. ఈరోజు మనం పరిశీలిస్తే ప్యూ రీసెర్చ్ సెంటర్ రిలీజియస్
సర్వే రిపోర్ట్ ప్రకారం ఇలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మతం అనుసరించేవారు కేవలం 4% మాత్రమే ఉన్నారు. భారతదేశంలో అయితే కనీసం 1% కూడా బౌద్ధ మతం అనుసరించేవారు లేరు. ఇప్పుడు స్వామి వివేకానంద అభిప్రాయాలు చూద్దాం. 1893లో ప్రపంచ మత మహాసభలకు హాజరైన వివేకానందుడు ఆ సభలలో పేపర్ ఆన్ హిందూయిజం ద్వారా హిందూ మత ప్రత్యేకతను వివరించడం జరిగింది. ఆ వివరాలు చికాగో అడ్రసెస్ పుస్తకంలో ఇలా ఉన్నాయి. మనిషి తనలోని దైవత్వాన్ని గుర్తించి దివ్యమైన వాడిగా ఎదగడమే హిందూ మతం లక్ష్యమని, విగ్రహాలు, దేవాలయాలు, గ్రంథాలు ఇవి కేవలం మనిషి బాల్య దశను దాటేందుకు సహాయకాలు మాత్రమే అని వివరించడంతో పాటు మనుషులు తమ మతపరమైన భావజాలంలో చిక్కుకుపోయి తాము చూస్తున్నదే మొత్తం ప్రపంచం అనుకునే సంకుచిత ధోరణిని విడనాడాలని వివేకానందుడు సూచించాడు. వివేకానందుని అభిప్రాయం ఇలా ఉంది. తమ మతమే గొప్పదనే సంకుచిత వైఖరి విడనాడాలని పిలుపునివ్వడంతో పాటు ఈ ప్రపంచంలో వివిధ మతాలు ఉనికిలో ఉండడాన్ని వివేకానందుడు ఇలా వివరించాడు. మనుషులందరికీ ఒకే మతం సరిపోదు అని అభిప్రాయపడిన వివేకానందుడు వీలైతే అన్ని మతాల సారంతో విశ్వమానవ మతం ఏర్పడాలని, ఆ విశ్వమానవ మతం లక్షణాలు ఎలా ఉండాలో వివేకానందుడు ఇలా వివరించడం జరిగింది. ప్రపంచంలోని మానవులందరూ ఐకమత్యంతో జీవించాలని, దాని కొరకు విశాలత్వంతో కూడిన విశ్వమానవ మతాన్ని కోరుకొని ఆ మతం ప్రపంచంలోని మానవులందరినీ సమానంగా చూసేదై ఉండాలని, హింస, అసహనం, స్త్రీలు పురుషులు అనే వివక్ష లేకుండా మనిషి తన స్వీయ స్వభావాన్ని తెలుసుకునేందుకు దోహదపడాలని వివేకానందుడు ఆశించడం జరిగింది. కానీ వివేకానందుని కళ కార్యరూపం దాల్చలేదు. కనీసం తన మతాన్నైనా సంస్కరించాలని ఆశించిన వివేకానందుడు అసలైన హిందూ మతం గురించి ఇచ్చిన వివరణ లెక్చర్స్ ఫ్రమ్ కొలంబో టు అల్మోరా పుస్తకంలో చూద్దాం. హిందూ మతానికి ఉపనిషత్తులే పవిత్ర గ్రంథాలని, కానీ ఆచరణలో 10% కూడా ఉపనిషత్తుల ఉపదేశాలకు అనుగుణంగా హిందువులు లేరని వివేకానందుడు ఆవేదన చెంది ఈ పరిస్థితిని మార్చడం కొరకు వివేకానందుడు రచించిన ప్రణాళిక ఈ విధంగా ఉంది. ప్రపంచంలోని గొప్ప సత్యాలన్నీ ఉపనిషత్తులలోనే ఉన్నాయని, ఆ సత్యాలను స్వీకరించి వాటి ప్రకారం ప్రజలు నడుచుకునేందుకు గాను ఉపనిషత్తుల సత్యాలను ప్రచారం చేయాలని వివేకానందుడు ఆశించడం జరిగింది. వివేకానందుడు ఉపనిషత్తులకు ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏమిటి? హిందువు తన మతం ప్రకటించిన ఉన్నతమైన ఆధ్యాత్మిక ఆదర్శాలను ఆచరణలో పెట్టడంలో విఫలమయ్యాడని ప్రపంచ మత మహాసభలలో వివేకానందుడు ఎందుకు అంగీకరించాల్సి వచ్చింది? అసలు ఈ ఉపనిషత్తులలో ఏముంది ఒకసారి చూద్దాం. ఇది అరవిందుడు
ఈశావాస్య ఉపనిషత్తు మొదటి శ్లోకానికి చెప్పిన వివరణ. మన ప్రపంచం మొత్తం భగవంతునిచే పరివ్యాప్తమై ఉంది. భగవంతుడు లేని చోటు లేదు. గత వీడియోలో స్పినోజా చెప్పిన వివరణ చూశాం. మన చుట్టూ ఉన్న సమస్తం, మనుషులు, జంతువులు, వస్తువులు అన్నీ ఒకే సత్తా, అది ప్రకృతి లేదా దేవుడులో భాగం అని చెప్పి స్పినోజా ప్రకృతికి ప్రాధాన్యత పెంచి శాస్త్ర ఆవిష్కరణల దిశగా పాశ్చాత్య ప్రపంచం ముందుకు సాగేందుకు దారి చూపితే, భారతదేశంలో ప్రతి వస్తువులోనూ భగవంతుడు ఉన్నాడని, జీవుడు దేవుడు వేరు కాదు అని చెబుతూ ఆచరణలో దానికి భిన్నంగా ప్రవర్తించడం జరిగింది. భారతీయులలోని ఈ ద్వంద్వ వైఖరిని వివేకానందుడు తీవ్రంగా ఖండించాడు. రీబిల్డ్ ఇండియా పుస్తకంలో అవర్ గ్రేట్ నేషనల్ సిన్ చాప్టర్ చదివిన, నా భారతం అమర భారతం చదివిన, ఈ దేశంలో మెజారిటీ ప్రజానీకం స్థితిగతులు చూసి వివేకానందుడు ఎంతగా ఆవేదన చెందాడో, మత సంస్కరణలు ఎంతగా కోరుకున్నాడో అర్థమవుతుంది. ప్రపంచంలోని అన్ని మతాల సారంతో విశ్వమానవ మతం ఏర్పడాలని కోరుకున్న వివేకానందుడు బౌద్ధ మతం గురించి ఏం చెప్పాడో చూద్దాం. వివేకానందుడు బుద్ధుని జీవిత చరిత్ర చదివి ఉత్తేజితుడై బుద్ధగయకు వెళ్ళి 3 రోజులు పైగా అక్కడ గడపడం జరిగింది. బౌద్ధ మతంపై తన అభిప్రాయం ప్రపంచ మత మహాసభలలో వివేకానందుడు ఇలా వివరించడం జరిగింది. వివేకానందుని ప్రకారం హిందూ మతం అంటే వేదమతం. వేదమతాన్ని పరిపూర్ణం చేయడానికి బుద్ధుడు అవతరించాడని, బుద్ధుణ్ణి దేవునిగా పూజిస్తున్నట్లు వివేకానందుడు ప్రకటించాడు. బుద్ధుడు హిందూ మతానికి పరిపూర్ణతను సాధించి చూపాడని వివేకానందుని అభిప్రాయం. మొత్తంగా వివేకానందుడు ఉపనిషత్తులలోని సత్యాలను, బౌద్ధ మతంలోని మానవీయ విలువలను అనుసంధానించాలని ఆశించడం జరిగింది. విశ్వమానవ మతం ప్రతిపాదించిన సందర్భంలో హిందువు తన మతం ప్రకటించిన ఉన్నత ఆదర్శాలను ఆచరణలో పెట్టడంలో విఫలం అయ్యాడని వివేకానందుడు చెప్పిన మాటకు రీబిల్డ్ ఇండియా పుస్తకంలో మరింత వివరణ దొరుకుతుంది. హిందూ మత పెద్దల మాటకు చేతకు పొంతన లేకపోవడాన్ని గుర్తించిన వివేకానందుడు ఈ ద్వంద్వ వైఖరి సరిచేయాలని సంకల్పించి నియో వేదాంతాను ప్రతిపాదించడం జరిగింది. మొత్తంగా చూసుకున్నప్పుడు సర్వజనుల సంక్షేమాన్ని వివేకానందుడు ఆకాంక్షించాడని చెప్పుకోవచ్చు. భగవత్ సాక్షాత్కారం కోసం జీవితాన్ని అంకితం చేసిన వివేకానందుడు తన అనుభవ సారాన్ని ఇలా వివరించడం జరిగింది. మనిషిలోనే దేవుడు ఉన్నాడని, మనిషి తన దైవత్వాన్ని గుర్తించి ఆ ప్రకారం నడుచుకోవాలని, మానవ సేవే మాధవ సేవ అని వివేకానందుడు సందేశం ఇవ్వడం జరిగింది. కానీ వివేకానందుని కళ సాకారం కాలేదు. మతానికి వివేకానందుడు ఇచ్చిన నిర్వచనం ఇలా ఉంది. మతం అంటే వ్యక్తిలో సహజ సిద్ధంగా ఉన్న దైవత్వ ఆవిష్కరణ. ఇప్పటి వరకు ఐన్స్టీన్, డాక్టర్ అంబేద్కర్, స్వామి వివేకానంద మతానికి ఇచ్చిన నిర్వచనాలు ఒకసారి చూద్దాం.
ఐన్స్టీన్, డాక్టర్ అంబేద్కర్, స్వామి వివేకానంద ముగ్గురు మత సంస్కరణలు కోరుకుంటూనే మతం ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. కానీ లేటెస్ట్ రిలీజియస్ సర్వే ప్రకారం ప్రపంచ జనాభాలో దగ్గర 5% ప్రజలు ఏ మతానికి చెందని వారు ఉన్నట్టు తెలుస్తోంది. గత వీడియోలో చూసాం, దేవుడు ఉన్నాడు లేడు అన్నది వ్యక్తిగతం. కానీ మతం అంటే వ్యక్తి నైతిక అభివృద్ధికి దోహదపడే మార్గం అనే అర్థంలో చూసినప్పుడు మతం లేదు అన్నవారు ఏ మార్గం అనుసరించాలి? వారి నైతికతకు ఆధారం ఏమై ఉండాలి? ఇక్కడే మనకు తత్వశాస్త్రం ఆవశ్యకత ఏర్పడుతుంది. నేను ఎవరు వీడియోలో చర్చించినట్టుగా మనిషే దేవుడిని సృష్టించాడని, మానవ సారమే మతసారమని ప్రకటించిన లుడ్విగ్ ఫోయర్బాక్ తన ఫిలాసఫీ ఆఫ్ ద ఫ్యూచర్ పుస్తకంలో ఇలా చెబుతాడు. మనిషిని కేంద్రంగా చేసుకుని తత్వశాస్త్రం ఉండాలని, సత్యాన్వేషణతో పాటు మనిషి నిజ జీవిత సమస్యలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి తత్వశాస్త్రం మతాన్ని భర్తీ చేయాలని ఫోయర్బాక్ ఆశించాడు. చివరికి ఫోయర్బాక్ ఆశించింది కూడా జరగలేదు. తత్వశాస్త్రం ఆదరణ కోల్పోయింది. కారణాలు అన్వేషించి ఆధునిక కాలానికి అనుగుణమైన తత్వశాస్త్ర నిర్మాణం చేయాలి. అలా చేయగలిగితే భావితరాలకు మేలు చేకూర్చిన వారం అవుతామని నా అభిప్రాయం. మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.